సో ఫస్ట్ ఒక కాంప్ క్రియేట్ చేసుకోవాలి. మన టెక్స్ట్ని టైప్ చేసుకోవాలి. టెక్స్ట్కి యూజ్ చేసిన ఫాంట్ ఎంపేరా, ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ లేయర్ని మనం 3D కన్వర్ట్ చేసుకోవాలి. ఒక సాలిడ్ లేయర్ క్రియేట్ చేసుకొని దీనికి ఎలిమెంట్ 3D అప్లై చేయాలి. ఈ టెక్స్ట్ని మనము రిఫరెన్స్గా ఎలిమెంట్ 3Dకి ఇవ్వాలి. సీన్ సెటప్కి వెళ్తే మనకు ఇది ఎలిమెంట్ 3D ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి, ఇది మెటీరియల్ ఏరియా, అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి, ఇది మన సీన్, మన లేయర్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి అనమాట. సో మనకు మన టెక్స్ట్ రావాలి కాబట్టి ఎక్స్ట్రూడ్ అని క్లిక్ చేస్తే మన టెక్స్ట్ వస్తుంది. సో మన టెక్స్ట్ లోగో, మన లోగోలో 2 మెటీరియల్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్ట్రోక్, ఇంకోటి ఫిల్. సో మనకు ప్రస్తుతానికి ఓన్లీ ఒకటే మెటీరియల్ ఉంది. ఇగో చూస్తే ఓన్లీ 1 మెటీరియల్ ఉంది. సో ఇది, సో దాన్ని మనం 2 మెటీరియల్స్ కావాలి మనకు. ఒకటి స్ట్రోక్కి, ఇంకోటేమో ఫిల్కి. నేను ఇది డూప్లికేట్ చేస్తా. సో జనరల్గా మనం వీటికి డూప్లికేట్ చేస్తే మొత్తం షేప్ అంతా డూప్లికేట్ అవుతుంది. అట్లా చేయకుండా ఓన్లీ మన బెబుల్ మాత్రమే కావాలి. సో దానికి ఏం చేయాలంటే ఈ మోడల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రూడెడ్ మోడల్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెబుల్ కాపీస్ అని ఉంటుంది, అది 2 పెట్టుకోవాలి. సో అప్పుడు మనకు 2 వస్తాయి అనమాట. సో రిఫరెన్స్కి నేను ఏం చేస్తాను అంటే ఇందులో మనకు ఆల్రెడీ ప్రిసెట్స్ ఉంటాయి కదా, దాని లోపల నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ అప్లై చేస్తాను అనమాట డిఫరెన్షియేట్ కోసం. ఇది బ్లాక్, ఇది గోల్డ్. సో గోల్డ్ అనేది మనకు ఓన్లీ అవుటర్ పార్ట్లో రావాలి. లైక్ స్ట్రోక్ వేస్తే ఎట్లా ఉంటుంది అలా కావాలన్నమాట. సో ఫస్ట్ మనము బ్లాక్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని ఫస్ట్ అడ్జస్ట్ చేద్దాం అనమాట. అకార్డింగ్ టు ద మెయిన్ టైటిల్ ఎలా ఉందో అలా రిఫ్లెక్ట్ చేద్దాం దాన్ని. సో మన టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్లో మనకు ఎక్స్ట్రూడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఎక్స్ట్రూడ్ అనేది 3, కొంచెం ఎక్కువ డెప్త్ కనిపించేటట్టు. అండ్ రిమైనింగ్ సైజెస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. అండ్ దీనికి మనం టెక్స్చర్స్ అప్లై చేయాలన్నమాట. ఆల్రెడీ ఆ టెక్స్చర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్ కలర్ ఉంది కదా, రిఫ్లెక్టివిటీ అనేది, ఆ కలర్ని మనం చేంజ్ చేయాలి. ఆ కోడ్ అనేది ఈ కోడ్ అనమాట. సో టెక్స్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది స్ట్రోక్. సో స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకుంటే ఇగో ఇది ఎడ్జ్లో ఉంది, కనిపించట్లేదు మొత్తం మనకు. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ అవుట్లైన్ బెబుల్స్ ఉంది కదా దాన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇది కనిపించట్లేదు మనకు, కార్నర్లో ఉంది కానీ ఆ ఫిక్స్ కనిపించట్లేదు. సో దానికి ఏం చేయాలంటే మనం ఈ బెబుల్లో వచ్చేసి ఈ జెడ్ ఆఫ్సెట్ ఉంది కదా దాన్ని 3 చేయాలి. మన టెక్స్ట్ అనేది ఈజీగా విజిబిలిటీ వస్తుంది. అండ్ మనకు ఈ ఎక్స్ట్రూడ్ అనేది ఇంత పెద్దగా అవసరం లేదు దీనికి, మనం లేదా 0.5 ఈజ్ ఫైన్. సైజ్ వచ్చేసి 2 ఈజ్ ఫైన్. కర్వ్స్ వచ్చి -0.5. ఇట్లా ఈ డెప్త్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ దీనికి మనం ఇప్పుడు టెక్స్చర్స్ అప్లై చేసామనుకోండి మనకు డిఫరెన్షియేట్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా రిఫ్లెక్టివిటీ కలర్ ఏదైతే ఉందో దాన్ని కలర్ చేంజ్ చేసేద్దాం. కొంచెం గోల్డీ సిల్వర్ టైప్ ఉంటుంది అనమాట ఈ టెక్స్చర్కి కలర్. సో ఇప్పుడు టెక్స్ట్ ఇదంతా ఓకే, కానీ మనకు ఇది గోల్డ్ లుక్ కనిపించట్లేదు అనమాట. మొత్తం బ్లాక్ అండ్ సిల్వర్ టైప్ ఉంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొన్ని ప్రిసెట్స్ ఉంటాయి. వర్షన్ 1 ఎన్విరాన్మెంట్స్ అని, దాని లోపల స్టూడియో వార్మ్ బ్లర్ అని ఉంటుంది, అది అప్లై చేయాలి. సో మనకి ఏంటంటే గోల్డ్ లుక్ అనేది వచ్చేస్తుంది మొత్తం మన టెక్స్ట్కి. ఓకే క్లిక్ చేస్తే మనం మెయిన్ టైటిల్ అనేది రెడీగా ఉంది. కొంచెం లైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తే కొంచెం సెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం దీనికి ఒక కెమెరా యాడ్ చేసి, డిఫాల్ట్ యూజ్ చేస్తున్నా, అండ్ ఒక నల్ క్రియేట్ చేసి 3Dగా కన్వర్ట్ చేసి దీన్ని లింక్ చేసేయాలన్నమాట. ఎందుకు కెమెరా నల్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 2 లైట్స్ యూజ్ చేస్తాను నేను ఇందులో, రైట్ సైడ్ అండ్ ఒక లెఫ్ట్ సైడ్కి ఒకటి. ఈ షాడోస్ ఉన్నాయి కదా, ఈ లైటింగ్ హైలైట్స్ దానికోసం అని చెప్పేసి ఇది 2 వ్యూలో కన్వర్ట్ చేసి మీకు కనిపిస్తుంది కదా కస్టమ్ వ్యూలో ఈ లైట్ అనమాట. మీకు ఇలా డిఫరెంట్ కనిపిస్తుంది డిఫరెన్స్ అని. సో ఈ నల్కి మనము మన టెక్స్ట్ని 3D యానిమేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని జూమ్ ఇన్ చేద్దాం. ఇట్లా లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ 1900 పెట్టేసుకుంటున్నా. సో ఈడ మనం స్టార్ట్ అయ్యి అండ్ వీడికి వచ్చేసరికి 0 అయిపోవాలన్నమాట. సో నేను రీసెట్ ప్రెస్ చేస్తున్నా. సో మన ఒరిజినల్ పొజిషన్ ఏది ఉందో ఆడికి రావాలన్నమాట. సో ఇది యానిమేషన్ మనకు కావాల్సింది. సో ఈ యానిమేషన్లో మనకు ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ అనేది మిడిల్లో ఏవైతే లోగోస్ ఉన్నాయో అవి రొటేట్ కావాలి. సో మనం రొటేట్ కావాలంటే ఈడ మనం ఈ నల్ని మనం రొటేట్ చేస్తే మనకు ఎట్లయితుంది అంటే ఇలా కంప్లీట్ రొటేట్ అవుతుంది. మనకి ఇట్లా కాదు. ఇది ఏంటంటే నల్లు ఓన్లీ కెమెరాని మాత్రమే కంట్రోల్ చేసేది. మనం మన టెక్స్ట్ని రొటేట్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ 3Dలో మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా మనకు ఏ గ్రూప్లో ఉందంటే గ్రూప్ 1లో ఉంది. సో గ్రూప్ 1లో మనం ఇది యానిమేట్ చేయాలన్నమాట. సో గ్రూప్ 1 ప్రాపర్టీస్లో పార్టికల్ లుక్స్ ఉంది కదా, దాని లోపల మనకు ఈడ రొటేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఈడ రొటేషన్ ఆప్షన్స్లో ఇది
ఓన్లీ టెక్స్ట్ మొత్తం కంప్లీట్ టెక్స్ట్ రొటేట్ అవుతుంది, రొటేట్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ యానిమేషన్లో ఏముంటుందంటే మనకు ఇండివిజువల్ లెటర్స్ NBK ఇవన్నీ ఇండివిజువల్ లెటర్స్ రొటేట్ అవ్వాలన్నమాట. సో ఆ రొటేట్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే ఈ మల్టీ ఆబ్జెక్ట్ ఉంది కదా, అనేబుల్ మల్టీ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దాన్ని అనేబుల్ చేయాలన్నమాట. ఆ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఈ వై యాక్సిస్ ఉంది కదా, ఈ వై యాక్సిస్ని ఇట్లా రొటేట్ చేస్తే ఇండివిజువల్ లెటర్స్ అనేది రొటేట్ అవుతాయి అనమాట. ప్రస్తుతానికి నాకు వై ఒక్కటే కావాలి కాబట్టి నేనేం చేస్తాను, వైని రొటేట్ చేస్తాను. సో వై వాల్యూ నేను -35 అట్లా పెట్టుకుంటున్నా. స్టార్టింగ్లో ఉండి ఎండింగ్లో మన రివీల్ ఏదైతే ఉందో ఒరిజినల్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ వచ్చేసేయాలన్నమాట. సో దానికి నేనేం చేస్తాను అంటే ఈడ వై వాల్యూకి ఏదైతే ఉందో ఆడ కీ ఫ్రేమ్ అప్లై చేస్తాను. యూ ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. సో 2 seconds దగ్గర నేనేం చేసిన, ఇది ఒరిజినల్ 35 ఏదైతే ఉందో అది పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక డిఫాల్ట్ రీసెట్ రెగ్యులర్ మన టెక్స్ట్ ఎట్లా ఉందో అట్లా కావాలన్నమాట. సో ఇట్లా వస్తుంది అనమాట. సో పెద్దగా అంత రొటేషన్ కనిపించట్లేదు కాబట్టి మనము ఈ రొటేషన్ వాల్యూని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయవచ్చు, లైక్ -65 టైప్ దాకా పోవచ్చు. ఇట్లా రొటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మెయిన్ యానిమేషన్ మనం రెడీ చేసినాం, కాకపోతే ఇంకొంచెం స్మూత్ చేయాలి, అది చేద్దాం మనం మెల్లగా. సో ఇప్పుడు కావాల్సింది నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఏదైతే స్ట్రోక్తో ఉంటుందో ఆ టెక్స్ట్ని యానిమేట్ చేయాలన్నమాట. ఆ టెక్స్ట్ యానిమేషన్కి నేను ఏం చేస్తాను అంటే ఇదే లేయర్ని డూప్లికేట్ చేసుకుంటా. ఈ డూప్లికేట్ చేసుకున్న లేయర్కి నేను IV ఆన్ చేసి దీని సైజ్ వచ్చేసి ఒక 1200 పెడుతున్నా. ఇట్లా ఫుల్ స్క్రీన్ మీద వచ్చేటట్టు. సో అలైన్లో సెంటర్ అలైన్ చేసేస్తున్నా అండ్ యాంకర్ పాయింట్ సెంటర్ వచ్చేటట్టు. సో ఇది మనకు కావాల్సింది స్ట్రోక్లో. సో స్ట్రోక్ రావాలంటే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, దాని లోపల ఫిల్ టు స్ట్రోక్ అనేది అది క్లిక్ చేస్తే స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది. మనకు స్ట్రోక్ కలర్ వచ్చేసి లిటిల్ బిట్ ఆరెంజ్ టైప్ ఉంటుంది. సో ఆ కలర్ కోడ్ అనేది నేను సో ఇట్లా వస్తుంది అనమాట. సో స్ట్రోక్ విడ్త్ వచ్చేసి ఒక 2 or 3 పెట్టుకోండి. సో 1100 టెక్స్ట్ అనేది మనం పెట్టేసుకున్నాం అనమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ సేమ్ లేయర్ ఉంది కదా మళ్ళీ ఎందుకు సపరేట్గా డూప్లికేట్ చేశారు అంటే, సేమ్ లేయర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ లేయర్ ఉంది కదా, సేమ్ లేయర్ని నేను సైజ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి. క్యారెక్టర్స్లో ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేశాను అనుకో, మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఎలిమెంట్ 3D టెక్స్ట్ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకనే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన టెక్స్ట్ ఎప్పుడైనా రీప్లేస్ చేయాలనుకున్నా ఇది పనికి వస్తుంది అనమాట. సో అందుకనే స్ట్రోక్కి సపరేట్గా పెట్టాను అనమాట. అండ్ ఇవి రీనేమ్ చేసుకున్నాము. ఎగ్జాంపుల్గా మెయిన్ టెక్స్ట్ నేను చేంజ్ చేసిన కానీ స్ట్రోక్ చేంజ్ అవుతలేదు కదా, సో దానికి మనము ఇది లింక్ చేసుకోవాలన్నమాట. సో దానికి నేనేం చేస్తాను అంటే మన మెయిన్ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దాంట్లో టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ సోర్స్ కనిపించేటట్టు, అండ్ ఇక్కడ సోర్స్ టెక్స్ట్ ఉంటుంది కదా, స్ట్రోక్ టెక్స్ట్. సో ఆ లేయర్ 2 క్లిక్ చేసి దీన్ని పేరెంట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ టెక్స్ట్లో ఏం టైప్ చేసినా సో మన స్ట్రోక్ కూడా అది సెట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ప్రతిసారి ఇది అది 2 అడ్జస్ట్ చేయాల్సిన పని ఉండదు అనమాట మనకు. సో ఇప్పుడు మనకు స్ట్రోక్కి మనం కొంచెం గ్లో అండ్ ఇట్లా ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నమాట. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ గ్లో అప్లై చేసేస్తున్నాను నేను. గ్లో అప్లై చేసేసి అట్లనే క్రాస్ బ్లర్ ఆప్షన్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఈ ఎక్స్ రేడియస్ అనేది 100% పెడదాం, ఓన్లీ మనకి ఎక్స్ సైడే కావాలి కాబట్టి. అండ్ గ్లో వచ్చేసి సేమ్ డిఫాల్ట్ అట్లనే పెట్టేసి ఇది ఇంకో డూప్లికేట్ చేస్తాం. సో ఈ ఎఫెక్ట్ వస్తుంది అనమాట మనకు క్రాస్లో. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ యానిమేషన్ కూడా కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చినప్పుడు ఈ స్ట్రోక్ అనేది ఇట్లా సపరేట్ అవ్వాలి, ట్రాకింగ్ యానిమేషన్ అంటారు దాన్ని. సో మనం ఏం చేయాలంటే ఈ స్ట్రోక్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ యానిమేట్ అనే ఆప్షన్ ఉంది కదా, యానిమేట్లో మనకు ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. వీడికి వచ్చినాక ఇట్లా కావాలన్నమాట. సో నేను దీన్ని 100 పెట్టుకుంటా, ఈ సపరేషన్ చాలు 100 పెట్టుకుంటా. అమౌంట్ అనేది 100 పెట్టుకొని వీడికి వచ్చేసరికి ఇట్లా -100 పెట్టుకున్నా, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో మనకు స్టార్టింగ్లో ఇట్లా వచ్చేటట్టు. సో ఇది స్మూత్ యానిమేషన్ కోసం F9 ప్రెస్ చేస్తున్నా. సో మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సేమ్ మన ఎలిమెంట్ 3D టెక్స్ట్కి మనం ఏదైతే రొటేషన్ ఆప్షన్ ఇచ్చినామో దాన్ని కూడా కొంచెం ఇట్లా F9 ప్రెస్ చేసి స్మూత్ యానిమేషన్ ఇచ్చేద్దాం. మన కెమెరా యానిమేషన్ అప్లై చేసాం కదా నల్కి, దాన్ని కూడా స్మూత్గా చేసేద్దాం F9 ప్రెస్ చేసి. సో 1 second దగ్గర ఇట్లా పీక్ వచ్చేటట్టు చూడండి. సో మనకి స్టార్టింగ్లో స్ట్రోక్ అవసరం లేదు టెక్స్ట్ రాకముందు. సో మనకు ఓన్లీ ఇప్పుడు ఈడ విజిట్ అవుతుంది చూడు, ఇక్కడ మాత్రమే కావాలి. సో దానికి నేను ఇట్లా జరుపుకొని ఈడ ఒపాసిటీ యానిమేషన్ ఇస్తుంది. దీనికి టీ ప్రెస్ చేస్తే ఒపాసిటీ ఆప్షన్ వస్తుంది. సో ఈడి వరకే ఉండేటట్టు చూడాలి. యానిమేషన్ అయింది కదా. సో ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలి. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రెండర్ చేసి పెట్టా, జస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడమే.
సో మనకు టెక్స్ట్ అనేది ఈజీగా యానిమేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ రివీల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఎఫెక్ట్ లాగా ఉంటుంది అనమాట, ఫైర్ ఎఫెక్ట్ లాగా. సో దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. దీనికి మనము జస్ట్ స్క్రీన్ అప్లై చేయాలన్నమాట. మీకు ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేది కనిపించకపోతే F4 ప్రెస్ చేస్తే మీకు కనిపిస్తాయి అనమాట. సో దాని లోపల మీరు స్క్రీన్ ఆప్షన్ అప్లై చేయాలి అంతే. ఈ టెక్స్ట్ లేయర్ మీద ఇది వచ్చేటట్టు. సో నేను రెండో డూప్లికేట్ చేస్తున్నా, ఒకటి మొత్తం టెక్స్ట్ మీద విజిబిలిటీ రావడానికి. కావాలంటే మీరు కొంచెం రొటేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఓన్లీ విజిబిలిటీ వచ్చేంత వరకు మాత్రమే. సో ఈ టెక్స్ట్ అనేది యానిమేట్ అయిపోయింది. సో ఇది మెయిన్ టెక్స్ట్ అనేది యానిమేట్ అయ్యింది. కాకపోతే ఏంటంటే మనకు ఇండివిజువల్ N కానీ B కానీ K కానీ ఇట్లా డిఫరెన్షియేట్గా వస్తాయి అన్నమాట. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఓన్లీ మన మెయిన్ కాంప్ ఏదైతే ఉందో మెయిన్ టెక్స్ట్ని, ఇదంతా మెయిన్ టెక్స్ట్, మెయిన్ టైటిల్ ఇది ఓన్లీ ఒక 3 to 4 సెకండ్ వరకు చాలు, మనకి ఎక్కువ ఉండదు. 3 seconds ఈజ్ ఫైన్. సో దీన్ని నేను ట్రిమ్ టు కాంప్ సైజ్ అని పెడుతున్నాను. సో దీనికి మనం ఏం చేస్తామంటే NBK అని రాసుకుంటాం. మన ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్లో ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ప్యానెల్లో మనం నేమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట, NBK. సో ఇది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, Nకి Bకి Kకి సపరేట్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇదే లేయర్ ఏదైతే, ఇదే కాంప్ ఏదైతే ఉందో దాన్ని నేను డూప్లికేట్ చేస్తాను 3 times. మీకు ఎన్ని లెటర్స్ కావాలంటే అన్ని టైమ్స్ డూప్లికేట్ చేయాలన్నమాట. ఇక్కడ చేయాలి, కాకపోతే ఏంటంటే ప్రాజెక్ట్ ప్యానెల్లో మాత్రమే చేయాలి. సో టోటల్ 3 అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక మెయిన్ కాంప్ క్రియేట్ చేస్తున్నా, ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేయాలి. కాబట్టి సో మన మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో ఈ కాంప్ క్రియేట్ చేయాలి. దీని లోపల మన N రావాలి, B రావాలి, K రావాలి. సో నేనేం చేస్తే ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాయి. సో ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం NBK వచ్చేటట్టు ఫస్ట్ అది యానిమేట్ చేద్దాము. అన్ని కాంప్స్ సేమ్ కనిపిస్తున్నాయి కదా, అన్నీ సేమ్ అవుట్పుట్ ఇస్తున్నాయి. ఇది మనకు కావాల్సింది N. సో దీని లోపల వెళ్ళి ఇక్కడ మెయిన్ టెక్స్ట్ ఉంది కదా, మెయిన్ టెక్స్ట్ని N ఒకటి టైప్ చేద్దాం. సో ఇది N అయిపోయింది. మన సెకండ్ దాని లోపల ఈ మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో B, అండ్ మన థర్డ్ లేయర్ ఏదైతే ఉందో K, దీని లోపల కూడా మెయిన్ టెక్స్ట్ K ప్రెస్ చేస్తే మనకు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనకు N వచ్చింది, B వచ్చింది, K వచ్చింది, లాస్ట్కి NBK అని మొత్తం రివీల్ అవుతుంది. సో ఇది అలైన్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా. సో మనకు ఈ N అనేది ఇట్లా వచ్చిన తర్వాత 20 seconds తర్వాత ఇది స్టడీ పొజిషన్కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇది యానిమేట్ అయిపోవాలి. ఇక్కడ మళ్ళీ ఇది 23 minutes 20 seconds దగ్గర, 3 seconds 20 దగ్గర ఇది కూడా అలైన్ చేసుకోవాలన్నమాట ఇట్లా. ఇప్పుడు లాస్ట్కి మన మెయిన్ టైటిల్ ఏదైందో అది రివీల్ చేసేయాలి. అది కొంచెం ఎక్కువసేపు ఉన్నా ప్రాబ్లం లేదు. సో టోటల్ 8 secondsలో మన మెయిన్ కంప్లీట్ లోగో అనేది యానిమేషన్ అయిపోయింది అనమాట. అండ్ NBK దగ్గర ఏమో ఫుల్ మనం పెట్టినాము టెక్స్ట్కి వచ్చేటట్టు. ఈడ లెటర్స్ ఒక్కొక్క లెటర్స్కి ఇంతగానం అవసరం లేదు కదా, ఫైర్ ఎలిమెంట్ ఏం చేయాలి, ఈ N దగ్గరికి వెళ్ళి ఒకటి హైడ్ చేసేసి ఈ ఒక్క లేయర్ని ఇక్కడ వచ్చేటట్టు కుదిరితే మీకు కావాలనుకుంటే రొటేట్ కూడా చేయొచ్చు 90 degrees, ఓన్లీ టెక్స్ట్ మీద వచ్చేటట్టు. ఇట్లా టెక్స్ట్ మీద వచ్చేటట్టు. సో మెయిన్ లోగోకి వెళ్తే మీకు ఈడ వచ్చేస్తుంది. సేమ్ ఇన్లో కూడా సేమ్ అట్లానే. సో మనకు మెయిన్ టెక్స్ట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఇందాకే చెప్పా కదా. సో ఇప్పుడు మనం NBK ఆల్రెడీ చేంజ్ చేసినాము. సో ఇప్పుడు మనకు కావాల్సినవి వేరే మీ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ టైప్ చేసుకోవాలనుకోండి, మొత్తం నేమ్ అన్నా చేసుకోవచ్చు, కొంతమంది ఓన్లీ లెటర్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేమ్ అప్డేట్ చేసుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు టెక్స్ట్ పెద్దగా అయిపోయింది అనుకోండి, ఏం చేయండి, ఇక్కడ సింపుల్గా సైజ్ అనేది తగ్గించుకోండి. మెయిన్ టెక్స్ట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోండి. మీకు ఇట్లా చిన్నగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 ఈజ్ ఫైన్. ఇక్కడ NBK టెక్స్ట్లో ఏం చేస్తా అంటే మొత్తం మూన్లైట్ డిజైనర్స్ అని మొత్తం రాసుకుంటాం. మనం ఇక్కడ సైజ్ తగ్గించుకోవచ్చు, మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్ ఎలిమెంట్ 3Dకి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫైనల్ రివీల్ దగ్గర ఇక్కడికి వచ్చినాక 400 ఫైన్. సో కావాలనుకుంటే మనం టెక్స్ట్ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకోటి మూన్లైట్ డిజైనర్స్ అని ఒకటే లేయర్లో చేసుకోవచ్చు.
ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మీరు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ యానిమేషన్ వితౌట్ ఎలిమెంట్ 3D ఎట్లా చేయాలనేది నేను పెట్టాను, మీరు చూడొచ్చు, ఒకసారి ట్రై చేయండి.